అంటే అంటే ఈ పార్ట్ని మనం పక్కకు పెడితే లైక్ మీ కెరియర్లో అంటే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే నేను విన్నది ఏంటంటే వాళ్ళ వాయిస్ ఎప్పుడు ఒకటే రకంగా ఉండాలి అండ్ ఒకవేళ ఒక హస్కీగా రావాలంటే ఆ టైంలోనే రావాలి అదంతా చేయాలంటే మీరు అసలు ఎలా మెయింటైన్ చేస్తారు మీ గొంతుని ఎప్పుడు అట్లానే ఉంచుకోవాలంటే దానికి ఏమైనా ప్రత్యేక డైట్ ఉంటుందా అసలు ఇలాంటి ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా? లేదమ్మా, డైట్ ఏం లేదు, కానీ జనరల్గా అందరూ సింగర్ అయినా కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా కానీ వాటర్ అనేది కొంచెం జాగ్రత్తగా, వాటర్ని మాత్రం మంచి మినరల్ వాటర్ ఏదైనా సరే ఇంట్లో కూడా మంచి ఏ వాటర్ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉంటాం అంతే. ఇంకేదైనా కొంచెం ఇన్ఫెక్షన్స్ అవుతాయని కూడా కొంతమంది హాట్ వాటర్ క్యారీ చేస్తారు, నేనైతే అదేం లేదు. కొంత ఏంటంటే ఒక వాయిస్ని మనం ఎలా మోల్డ్ చేయాలనేది మనకు అనుభవంతో వచ్చేస్తుంది. హస్కీ కానీ లేకపోతే ఇంకోటి కానీ అట్లా ఎలా చేయాలి, చేసి మాట్లాడడం కానీ ఇవన్నీ మనకి అనుభవంతోనే వస్తాయి, అంతేగాని మెయిన్ అయితే వాటర్. అంటే ఇంకొకటి ఏంటంటే నేను విన్నాను మనుషులు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ వాయిస్ చేంజ్ అయిపోద్ది అని చెప్పేసి డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ సింగర్స్ కానీ ఎక్సర్సైజ్ చేయరు, అందుకే వాళ్ళు అట్లా లావ్ అయిపోతారు అని చెప్పేసి విన్నాను. అట్లా ఏం లేదు, ఎక్సర్సైజ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. నెక్స్ట్ వచ్చి అంటే నాకే ఒకసారి వాయిస్ పోవడం జరిగింది, అప్పుడు నేను అదే చెకప్కి వెళ్తే థైరాయిడ్ టెస్ట్లు అవి చేశారు, బట్ ఏం లేదు. కానీ అదే థైరాయిడ్ ఉన్నా లేకపోతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు ఉన్నా వోకల్ కార్డ్స్ ఉంటాయి, కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటాయి, గట్టిగా అరిచినప్పుడు చేసినప్పుడు అవి డ్యామేజ్ అయ్యే ఇది ఉంటుంది. సో అలా పోతాయి అన్నమాట. అది కాకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ కానీ మంచిగానే వాటర్ తీసుకోవాలి. కొంతమందికి తొందరగా వాయిస్ పోతుంది, స్ట్రెయిన్ ఇవ్వకూడదు, ఎక్కువగా మంచి స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంత ఏం పోదు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ అయితే తీసుకోవాలి, మెయిన్ వాటరే అసలు. ఇంకెక్కడైనా సరే నాకైతే సడన్గా అదేంటి వందే భారత్ ఉంది కదా ట్రైన్, అందులో వాటర్ వల్ల నేను దాదాపు 20 days నాకు మినరల్ వాటరే కానీ అవి స్టాక్ ఉండొచ్చు కదా. సో అట్లాంటి వాటి వల్ల కూడా వాటర్ ఏది పడుతుంది కిండ్లే లేకపోతే అవి కూడా మనం నమ్మలేం, మన ఓన్గా ఇంట్లో కాంచి చల్లార్చిన నీళ్ళు అలా క్యారీ చేస్తే బెటర్. మెయిన్ వాటర్. ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు మీ కెరియర్? 1100+ మా. అబ్బా 1100+. అంటే ఓన్లీ క్యారెక్టర్స్ అనే కాదు, చాలా చెప్పాను. చిన్న క్యారెక్టర్స్ చిన్న పిల్లలకు చెప్పాను, పెద్దవాళ్ళకి చెప్పాను, ఏదైనా సరే అన్ని చిన్న బిట్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఈ రోజు నా పెద్ద క్యారెక్టర్స్ వరకు అన్ని దగ్గర దగ్గర 1100+. అంటే మీకు టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిన మూవీ మీ వాయిస్కి? అది వచ్చి సింహ. మీకే అంటే ఆ సినిమాలో మీరు అదనే కాదు ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న వాయిస్లు కూడా చిన్నవి కూడా బాగా హిట్ అయినాయి. సింహాలో కేఆర్ విజయ గారికి చెప్పాను, అలాగే గద్దెలకొండ గణేష్లో సుప్రియా పాఠక్ గారికి చెప్పాను. ఇంకా చాలా పోకిరి, దూకుడు ఇలా అన్నీ ఒక చిన్న చిన్న వాయిస్లు చెప్పినా కూడా అవి కూడా బాగా రిజిస్టర్ అయినాయి అవన్నీ. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒకటి శర్వానంద్ గారి మూవీ రిలీజ్కి ఉంది, అందులో జరీనా వాహెబ్ గారని ఆవిడ బాలీవుడ్ ఆవిడకి చెప్పాను, రీసెంట్గా అది రిలీజ్ అవుతుంది. అంటే ఏమన్నా డైలాగ్స్ మా కోసం చెప్పగలుగుతారా? చాలా చిన్నవే, అంతగా అంటే ఫారెన్ నుంచి వచ్చిన ఇప్పుడు మంజుల గారు ఉన్నారు కదా, చనిపోయారు మంజుల గారి హస్బెండ్, ఆయనను ఈవిడ పేరు అనమాట. వచ్చి రాని తెలుగులాగానండి, ఏంటి ఎందుకు అలా చెప్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట. కొంచెం కల్చర్డ్ లేడీ, యుఎస్లో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగే మాట్లాడతారు, పెద్ద అది కాదు కానీ ఆవిడకి చెప్పాను అందులో, అది రిలీజ్కి ఉంది. నెక్స్ట్ వచ్చి కౌసల్య గారిది ఒక మూవీ కొత్తగా, అది అందులో కూడా కౌసల్య గారికి చెప్పాను, ఓల్డ్ హీరోయిన్ ఆవిడ, ఇప్పుడు మదర్గా చేస్తున్నారు, ఆవిడకి చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా మీరు యాక్ట్రెస్ కూడా, లైక్ మూవీస్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ బాగుందా మీకు, లేకపోతే మూవీస్ బాగున్నాయా, లేకపోతే సీరియల్స్ బాగున్నాయి, ఏది మీకు బాగా అనిపించింది? చెప్పాలంటే
ఆన్ స్క్రీన్ క్రేజ్ అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆన్ స్క్రీన్ నువ్వు ఎన్ని డబ్బింగ్స్ చెప్పినా ఆన్ స్క్రీన్లో కనపడే ఇది వేరుంటుంది కదా. ఫస్ట్ నేను ఆన్ స్క్రీన్గానే వచ్చి మళ్ళీ ఈ వాయిస్ బాగుంది చెప్తే బాగుంది అనిపించే కదా వచ్చాను. సో అట్లా అనమాట. ఆర్టిస్ట్గా ఇస్తే భగవంతుడు మంచి ఆర్టిస్ట్గా చేయాలి. ఇప్పుడు అంటే సినిమాలో చేస్తున్నారా, సీరియల్స్ మాత్రమే చేస్తున్నారు? మూవీస్ వచ్చి తమిళ్లో కొండ్రల్ పావం అని ఒకటి చేశాను, దయాళ్ పద్మనాభం గారిది. ఇంకొకటి ట్రిగ్గర్ అని 100 మూవీ చేశారు, వాళ్ళదే ట్రిగ్గర్ అని ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయింది, అది కూడా అథర్వ గారి అందులో చేశాను మెయిన్ లీడ్. ఒకటి నరసింహపురం అని ఒకటి తెలుగు. తమిళ మూవీస్ కూడా మీరే డబ్బింగ్ చెప్పుకుంటున్నారా ఓన్గా? లేదమ్మా, అక్కడ వాళ్ళు చెప్పేశారు. ఓకే, వాళ్ళే మేబీ పిలుచుంటే వెళ్ళేదాన్నేమో, బట్ చెప్పించారు వాళ్ళకి. అండ్ వాట్ అబౌట్ అంటే లైక్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది మరి? ఇప్పుడు మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ఇంట్లో వరకు ఎట్లా ఉంటుంది? మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ బాండింగ్ అంతా ఎలా ఉంటుంది? బాండింగ్ బాగానే ఉంటుందమ్మా. మా వారు కూడా ఇదే ఫీల్డే కాబట్టి ఆయన టైమింగ్స్ గురించి ఆయనకి తెలుస్తాయి. కొంచెం ఈ టైమింగ్స్ కొంచెం హార్డ్ టైమింగ్స్ ఉంటాయి, అది మా వారికి తెలుస్తుంది కాబట్టి అంటే నేను ఫస్ట్ నుంచి అందుకే పిల్లల కోసం మధ్యలో ఆపేశాను కాబట్టి పిల్లలిద్దరూ కూడా, బాబు కూడా ఇప్పుడు 10th వచ్చారు, పాప ఎంఎస్ చేస్తుంది ఆల్రెడీ, తనకి అక్కడ కూడా జాబ్ వచ్చింది. సో ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇబ్బంది ఏం అంటే నేను ఉండి ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది మా మదర్ కొంచెం ఏజ్డ్, ఆవిడ్ని చూసుకోవడానికి కొంచెం నేను అంతే, అదొక్కటి తప్ప అదర్వైజ్ ఇంకా నాకు అంటే మన మనిషి చెప్పాను కదా హ్యాపీ, ఇది చాలు, ఇంతటితో తృప్తి. వస్తే భగవంతుడు ఇస్తే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. వెంపర్లాడుతూ వెళ్ళడం అనేది ఎప్పటికీ ఉండదు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మెయిన్ హీరోయిన్స్కి ఏమన్నా మీరు డైలాగ్స్ చెప్పిన సందర్భం? హీరోయిన్స్ అంటే ఒకప్పుడు చెప్పానమ్మా, ఇప్పుడు అంత క్యారెక్టర్ ఆర్టిస్ట్లకే చెప్తున్నాను నేను. చెప్పాను కదా ఇప్పుడు జరీనా వహబ్ గారు, అలాగా కొంతమంది. ఏమైనా డైలాగ్స్ మీకు గుర్తున్నాయా? అంటే మీకు అంటే మీరు నాకు తెలిసి మీరు అరుంధతి మూవీలో కూడా చెప్పినట్టు, అదే ఈ రోజే నా బిడ్డకు విముక్తి బదులు కొట్టు రామ్మా రావే అంటూ, అది లక్కీగా సోను సూద్ గారి మదర్ క్యారెక్టర్ సుభాషిణి గారు యాక్ట్ చేశారు. దానికోసం చాలా మంది వాయిస్లు చూసారులేండి దాంట్లో. అప్పుడు అది కొన్నిటికి అలాగే కొన్నిటికి ట్రాక్స్ కూడా చెప్పడం జరిగింది, వాయిస్ ట్రాక్స్ కూడా. అంటే ఇప్పుడు కోవే సరళ గారికి ఏమన్నా మీరు చెప్పిన? కోవే సరళ గారికి యాక్చువల్గా అప్పుడు ట్రిమ్మింగ్కి వెళ్ళాలి మూవీ, ఆవిడ అబ్రాడ్లో ఉన్నారు. ఆ టైంలో వాయిస్ సింగ్ చేయడానికి కొంచెం మీరు ట్రై చేస్తారంటే, వేరే ఏదో క్యారెక్టర్ చెప్పడానికి వెళ్తే మీరు ట్రై చేస్తారా అంటే చూద్దామని ట్రై చేశాను. అంటే నేను మెడ్రాస్లో ఉండడం వల్ల నాకు కొంచెం ఆ రెండరింగ్ అది తెలుస్తుంది, తమిళ్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగనమాట. లక్ ఏంటంటే స్టైల్ మూవీలో ఏమండి కాపీ అది బాగా తెలుసు అందరికి, అలాగా కొన్ని డైలాగ్స్ చెప్పాను. తర్వాత ఇప్పుడు అరణ్మనై అని ఒక మూవీ తమిళ్ టు తెలుగు, అది కంప్లీట్ కోవే సరళ గారి వాయిస్లో తమిళ్ టు తెలుగు డబ్ చేసినవన్నీ కంప్లీట్ నేను చెప్పాను. అది ఏంటి నాకు చాలా కంగారుగా ఉంది, అయ్యో దయ్యాన్ని చూడమంటున్నావే, ఎక్కడ పోనురా నేను, రే ఉండు నేను కొంచెం పోయి వస్తాను అంటే. అది బేసిక్గా అరణ్మనేలో కొంచెం హర్రర్ అనమాట. అది ఈవిడ ఒక క్యారెక్టర్, ఆవిడ మంచిగా ఇదనమాట. ఈవిడ భయపడు అంటే ఈవిడకి ఫస్ట్ కనిపించదు దయ్యం, తర్వాత కనపడుతుంది, అవి పోయి దయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా అంటున్నారని ఇంకా అది అట్లా అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జీ తెలుగులో కోవే సరళ గారిని పిలిపించారు. ఆవిడ ముందే కోవే సరళ ఈ డైలాగ్స్ ఆవిడ డైలాగ్స్ ఆవిడ ముందు పెర్ఫామ్ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అలాగే ఆవిడని ఇంటర్వ్యూ కూడా నేనే ఫస్ట్ టైం మీడియాలో ఇంటర్వ్యూ చేసింది నేను.
అవునా? ఓ సూపర్. అంటే ఆల్మోస్ట్ మీరు అంటే డిజిటల్ మీడియా దాంట్లో చేసింది ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను ఆవిడని. సో మీరు ఇంకా అంటే మాకు కూడా పోటీకి వస్తున్నారు అనమాట. మీరు యాక్టింగ్ చేస్తున్నారు, డబ్బింగ్ చెప్తున్నారు, ఇంకా సింగర్ ఉన్నారు, అండ్ ఇప్పుడు మాకు కూడా పోటీకి వస్తే కష్టం కదండి. లేదులేండి, నేను సుమతోనే పోటీ పడలేను, మీతో చిన్నపిల్లలు మీతో పోటీ పడలేం కదా.